సో డియర్ ఫ్రెండ్స్, జావా ఇన్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం 14th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఈ 14th ట్యుటోరియల్లో నేను మీకు ప్రీవియస్ ట్యుటోరియల్లో చెప్పినటువంటి మల్టిపుల్ క్లాసెస్ని యూజ్ చేస్తూ ఇక్కడ ఒక పారామీటర్ అనేది కలుపుకుంటూ యూజ్ చేస్తాం. అంటే క్లాస్ మెథడ్లో పారామీటర్తో కలిపి ఎలా యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో ఇది సమీర్ అనే క్లాస్ మనకు మెయిన్ క్లాస్, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆరెంజ్ అనేటువంటి క్లాస్ ఏదైతే ఉందో అది అవుట్ సైడ్ క్లాస్. ఓకే, సో మన క్లాస్కి సంబంధించింది కాదు, కానీ దాన్ని మనం ఇక్కడ వాడుకుంటాం. ఓకే, సో అది మనం లాస్ట్ ట్యూటోరియల్లో ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మెథడ్ అనేది క్రియేట్ చేస్తాం కదా, ఈ మెథడ్లో మనం పారామీటర్స్తో కలిపి ఎలా యూజ్ చేస్తాం, ఒక మెథడ్ని ఎలా రాస్తాం, దానివల్ల ఏంటి ఉపయోగం అనేది ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. ఓకే, సో మెథడ్ ఎలా రాస్తామండి? పబ్లిక్ వాయిడ్, ఇదివరకు చెప్పుకున్నాం. పబ్లిక్ అంటే దీన్ని ఎవరైనా యూజ్ చేయవచ్చు, అండ్ వాయిడ్ అంటే ఇది ఏదో సంథింగ్ చేయబోతుందని అర్థం. ఓకే, సో వాయిడ్, ఆ తర్వాత ఇక్కడ ఓకే న్యూ మెథడ్ కదా, సో మెథడ్ విత్ ఎం విత్ పి అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సారీ, ఇది చదవడానికి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఓకే, సమ్ న్యూ గూగుల్ అని చెప్పేసి ఇస్తున్నాను. చూడండి, నా మెథడ్ నేమ్ ఏంటండి? న్యూ గూగుల్. సో ఇక్కడ మెథడ్లో ఇక్కడ మనం ఎంటీ ప్రాంథసిస్ అనేవి ఇదివరకు తీసుకోవడం జరిగింది, అవునా కాదా? సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను, అంటే ఒక పారామీటర్ని యూజ్ చేస్తాను. సో పారామీటర్ అనేది ఏంటంటే ఈ ప్రాంథసిస్లో మనకు పారామీటర్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకోవడం జరిగింది. ఎనీవేస్ నేను దాని గురించి క్షుణ్ణంగా మరోసారి చెప్తాను. అయినా కూడా దానికి సంబంధించిన ప్రాపర్టీ అనమాట. ఓకే, జస్ట్ లైక్ ప్రాపర్టీ. ఓకే, సో అది ఏమైనా సరే ఇప్పుడు ప్రాపర్టీకి పారామీటర్కి ఏంటి సంబంధం, ఇవన్నీ అక్కర్లేదు మనకు. ఇక్కడ మనం ప్రాంథసిస్లో మనం ఏదైతే రాస్తామో దాన్ని పారామీటర్ అంటారని తెలుసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి మెథడ్ యొక్క పారామీటర్స్ని మనం ఇక్కడ ప్రాంథసిస్లో ఎంటర్ చేస్తాం. దట్స్ ఆల్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఇక్కడ వేరియబుల్ వచ్చేసి మనం ఇదివరకు యూజ్ చేసిన వేరియబుల్స్. ఇంట్ అంటే నంబర్ వితౌట్ డెసిమల్, అవునా? సో ఇంట్ ఏ అంటే ఇది దీంట్లో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అండి? మనకు నంబర్ని సేవ్ చేసుకుంటుంది, ఎలాంటి డెసిమల్స్ లేకుండా. ఓకే, సో డబుల్ అన్నప్పుడు డబుల్ ఎక్స్ అంటే ఒక వేరియబుల్, ఎక్స్ అనే వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటండి? ఎక్స్. ఈ ఎక్స్ అనే వేరియబుల్ డబుల్ అనేటువంటి వేరియబుల్ అంటే ఏంటండి? డెసిమల్ పాయింట్స్తో కూడినటువంటి నంబర్ అని దీని అర్థం. మరి టెక్స్ట్కి ఏం యూజ్ చేస్తాం అంటే స్ట్రింగ్ అండి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్ అనుకోండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అనుకోండి, తప్పులేదు. ఎందుకంటే నేను ఇది యూజర్ చాయిస్కి వదిలేస్తాను. ఓకే, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏం తీసుకున్నానండి? యూజర్ నేమ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ ఈ మెథడ్ని ఇంతటితో ఆపేస్తూ దీంట్లో అంటే మనం చేయబోయే యాక్షన్ ఏంటి, ఐ మీన్ ఇక్కడ మెథడ్ యొక్క బాడీలో మనం ఏదైతే అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నామో అది రాస్తాం కదా. సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అండి, అంటే నేను యూజర్ నేమ్ తీసుకుంటున్నాను కదా పారామీటర్గా, సో అది నేను యూజర్కి వదిలేస్తాను చాయిస్. ఓకే, సో అతని యొక్క నేమ్ ఎంటర్ చేసినప్పుడు అతనికి ఒక మెసేజ్ అనేది నేను ఇస్తున్నాను. ఇక్కడ నా మెథడ్ నేమ్ వచ్చేసి న్యూ గూగుల్. ఓకే, సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే హలో అనేది టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ తర్వాత యూజర్ నేమ్
యూజర్ నేమ్ అంటే ఇదొక స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, స్ట్రింగ్ వేరియబుల్ అంటే ఇదొక టెక్స్ట్ సంబంధించినటువంటి వేరియబుల్ అని దాని అర్థం అనమాట. ఓకే, సో యూజర్ నేమ్ ఈ స్ట్రింగ్ వేరియబుల్ ఏదైతే స్టోర్ చేసుకుంటుందో వాల్యూ అది ఇక్కడ మనకు ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ప్లస్ ఇక్కడ నేను సింపుల్గా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ సమీర్ అని టైప్ చేస్తే హలో సమీర్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్తో సహా ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి దీన్ని రన్ చేసినట్లయితే ఏం జరుగుతుందండి? ఏమీ జరగదు. ఎందుకంటే జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మన కంప్యూటర్ దేనికోసం వెతుకుతుంది? మెయిన్ క్లాస్ కోసం వెతుకుతుంది. ఓకే, మెయిన్ మెథడ్ కోసం వెతుకుతుంది. ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది లేదు, ఇది మెయిన్ క్లాస్ కాదు. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీనికి మనం ఏం చేయాలి? దీంట్లోకి తెచ్చుకోవాలి. ఏ విధంగా అంటే క్లాస్ నేమ్తో కూడినటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని. ఓకే, సో క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? ఆరెంజ్. సో ఆరెంజ్ అనేది టైప్ చేసుకొని ఆ తర్వాత మన ఆబ్జెక్ట్ ఏంటండి? ఇక్కడ నేను సంథింగ్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఆబ్జెక్ట్, యూజర్ ఆబ్జ్ అంతే, ఓబీజే. ఓకే, నేను ఏదైనా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అని ఎగ్జాంపుల్ కోసం నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మనం ఆరెంజ్ ఆబ్జెక్ట్ అనే రాసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, కానీ మీకు అర్థమయ్యే విధంగా మీరు ఎంటర్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్. అండ్ ఇక్కడ చూడండి, ఆరెంజ్ యూజర్ ఓబీజీ అంటే యూజర్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి షార్ట్ కట్ లో నేను టైప్ చేయడం జరిగింది. అండ్ ఈజ్ ఈక్వల్ టు ఆ తర్వాత న్యూ ఆరెంజ్. మనం ఆల్రెడీ లాస్ట్ ట్యూటోరియల్లో దీన్ని చూడడం జరిగింది. సో ఇక్కడ ఎంటీ ప్రాంతసీసే ఉంటవి. ఎందుకు ఉంటవి అంటే ఇక్కడ ఇది క్లాస్కి సంబంధించిన విషయం మాత్రమే, కానీ మనం ఇంకా మెథడ్లోకి వెళ్ళలేదు. సో నేను మీకు డౌట్ రాకూడదు అని చెప్పేసి ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఇక్కడ ప్రాంతసీస్లో మనం ఇక్కడ స్ట్రింగ్ వాడాం కదా సార్, మళ్ళీ ఎంటీ ఎందుకు పెట్టారు అనే డౌట్స్ని నాకు మీరు అడగకుండా నేనేం చేశానంటే ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను. దట్స్ ఆల్, అంతే, ఏం లేదు. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ మాత్రమే ఇది. ఓకే, మెథడ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం పారామీటర్ అనేది వాడతాం, కానీ ఎక్కడ ఏ విధంగా అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు కేవలం మనం ఒక ఆబ్జెక్ట్ని మాత్రం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఉందో, ఓకే, స్ట్రింగ్ వేరియబుల్ ఉంది కదా, దీన్ని మనం యూజర్ చాయిస్గా మార్చుకోవాలి. అంటే యూజర్కి దాంట్లోని వాల్యూ అంటే యూజర్ నేమ్ వాళ్ళ యొక్క నేమ్ని ఎంటర్ చేసే విధంగా మనం వాళ్ళకి ఆ చాయిస్ని కల్పించాలి. అంటే మనం ఏం చేయాలి అంటే స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిఐఎల్ డాట్ స్కానర్. మనం చాలాసార్లు చూసాం ఇది, నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎక్స్ప్లెయిన్ అనేది చేయదలుచుకోలేదు. సో ఇక్కడ స్కానర్ మనం ఆల్రెడీ ఇవన్నీ చూసినవే. ఓకే, ఇక్కడ యూజర్ ఇన్పుట్ ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ప్రాంతసిస్. దీంట్లో ఏంటండి సిస్టమ్ డాట్ ఇన్, దట్స్ ఆల్. ఓకే, సో స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ స్కానర్కి సంబంధించిన ప్యాకేజ్ని. అలాగే మనం స్కానర్ అనేది ఒక స్కానర్ వేరియబుల్ని క్రియేట్ కూడా చేసుకోవడం జరిగింది. ఎనీవేస్ ఇక్కడ చూడండి స్ట్రింగ్ యూజర్ నేమ్ అనేది ఉంది కదా, సో ఈ స్ట్రింగ్ యూజర్ నేమ్ మనం యాక్చువల్గా ఏంటండి డబుల్ని అలాగే దానికి సంబంధించిన వేరియబుల్ని ఎంటర్ చేసుకొని మనం స్కానర్ని అప్లై చేయడం జరిగింది. అలాగే ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్కానర్ని కూడా అప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొంచెం కొత్తగా స్ట్రింగ్ అనేది వచ్చింది, అంతే అంతే, తేడా ఏం లేదు. ఓకే, స్ట్రింగ్ అన్న తర్వాత స్ట్రింగ్ ఏమని ఇచ్చాం? యూజర్ నేమ్ అనేది ఇచ్చాం. సో యూజర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేశారా మీరు, ఈ వేరియబుల్ అనేది ఎక్కడదండి? ఇక్కడ మనం తీసుకున్నటువంటి పారామీటర్ది. ఓకే,
సో ఎనీవేస్ ఇక్కడ చూడండి. సో స్ట్రింగ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్కానర్ని మనం అప్లై చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇది అంటే స్కానర్ యొక్క వేరియబుల్ యూజర్ ఇన్పుట్ డాట్ నెక్స్ట్ లైన్ అనేది తీసుకోవాలి. మనం ఇంట్ అనే వేరియబుల్కి అప్లై చేసినప్పుడు నెక్స్ట్ ఇంట్ అని తీసుకున్నాం. అలాగే డబుల్ వేరియబుల్కి నెక్స్ట్ డబుల్ అనేది తీసుకున్నాం. ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి నెక్స్ట్ లైన్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కానీ. ఓకే, దట్స్ ఆల్. అండ్ ఇక్కడ మనం ఏమేం చేసామండి? స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే దీని యొక్క పక్క క్లాస్ యొక్క అంటే ఓకే, అవుటర్ క్లాస్ లేదా ఎక్స్ట్రా క్లాస్ ఏదైనా అనుకోవచ్చు. వేరే క్లాస్లోని క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క క్లాస్ని మనం ఇక్కడ యూజ్ చేసుకునే విధంగా దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం? దీంట్లో ఉన్నటువంటి పారామీటర్ ఏదైతే ఉందో ఈ పారామీటర్కి వాల్యూని అసైన్ చేసాం. ఏ విధంగా అసైన్ చేసాం? యూజర్కి ఆ చాయిస్ని మనం వదిలేసాం. దానికంటే ముందు మనం యూజర్కి ఒక ప్రాంప్టింగ్ అనేది ఇవ్వాలి కదా. సో జస్ట్ ప్రాంప్ట్. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే, సో ఏమని ఇస్తున్నాం అంటే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి. అంటే ఏమవుతుంది? మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు యూజర్ని ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటే అతని యొక్క నేమ్ని ఎంటర్ చేయమని మనం అడిగినట్లు అవుతుంది. ఓకే, ప్రోగ్రామింగ్లో. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు? అతను తన యొక్క నేమ్ అనేది ఎంటర్ చేస్తాడు. ఇక్కడ వరకు ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే ఇప్పుడు ఈ యొక్క మెథడ్ని కాల్ చేయాలి. ఏ విధంగా కాల్ చేస్తామండి? ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్ని ఆధారంగా చేసుకొని లాస్ట్ ట్యుటోరియల్ మనం గుర్తు చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, యూజర్ ఓబీజే అనొచ్చు ఏదైనా అనుకోండి. ఓకే, యూజర్ ఆబ్జెక్ట్ డాట్ ఆ తర్వాత ఏంటండి? యూజర్ ఆబ్జెక్ట్ డాట్ ఈ యొక్క మెథడ్ అనేది మనం కాలప్ చేయాలి. ఓకే, మెథడ్ ఏంటండి? మెథడ్ నేమ్ ఏంటండి? న్యూ గూగుల్. ఓకే, డాట్ న్యూ గూగుల్ అనేది తీసుకొని ఫ్రాంథసిస్ ఆ తర్వాత సెమీకోలన్. కానీ ఇక్కడ మనకు ఏముందండి? ఇక్కడ ఒక పారామీటర్ అనేది ఉంది. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది అవసరం లేదు మనకు. కేవలం పారామీటర్ అంటే స్ట్రింగ్ వేరియబుల్ యొక్క నేమ్ ఒకటి మాత్రం ఎంటర్ చేయండి చాలు. ఓకే, సో ఆ నేమ్ ఏంటండి? యూజర్ నేమ్. సో అదనమాట. ఓకే, మీరు ఒకవేళ ఇది ఎంటర్ చేయకపోతే మీకు ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్ అనేది చూపిస్తుంది. చూడండి ఏమని అడుగుతుంది అని అంటే ద మెథడ్ న్యూ గూగుల్ స్ట్రింగ్ ఇన్ ద టైప్ ఆరెంజ్ ఓకే ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటుంది. సో ఎనీవేస్ ఇక్కడ స్ట్రింగ్ అనేది ఉంది. ఓకే, ఆ స్ట్రింగ్ యొక్క నేమ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యూజర్ నేమ్, దట్స్ ఆల్. ఓకే, మళ్ళీ స్ట్రింగ్ యూజర్ నేమ్ అని మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, స్ట్రింగ్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా. సో దాని యొక్క నేమ్ అనేది తీసుకుంటే చాలు. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ తీసుకోండి, ఏ ఉంటే ఏ తీసుకోండి, యూజర్ నేమ్ ఉంటే యూజర్ నేమ్ తీసుకోండి, ఎనీ అదర్ ఏదైనా సరే. ఓకే, ఆ వేరియబుల్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి, అంత పాత పద్ధతే. ఓకే, కొత్తగా ఏం చేసింది లేదు, కొంచెం కొత్తగా ఆలోచించాం అంతే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ చెప్పుకున్న విధానంలోనే ఇక్కడ ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎక్స్ట్రాగా మనం తీసుకున్నది ఏంటి అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ అనే వేరియబుల్ని మాత్రం తీసుకున్నాం. ఓకే, సో ఇలా ప్రింట్ చేయడం మనకు కొత్త ఏం కాదు కదండి. ఒక వేరియబుల్ని తీసుకొని మనం దాన్ని ప్రింట్ చేయడం, ప్రింటింగ్ ఆప్షన్లో రాసుకోవడం అనేది మనకు కొత్త ఏం కాదు. కాకపోతే ఇక్కడ చేసిన కొత్త పని ఏంటంటే ఇక్కడ పారామీటర్ లాగా తీసుకోవడం అంతే. స్ట్రింగ్ అనేటువంటి వేరియబుల్ని తీసుకున్నాం. ఓకే, దీంట్లో స్ట్రింగ్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది? టెక్స్ట్ని లోడ్ చేసుకుంటుంది. ఓకే, టెక్స్ట్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ వేరియబుల్కి వాల్యూని ఎట్లా అసైన్ చేసాం అంటే ఇక్కడ ఏం చేసాం మనం? ఇది ఒక వేరియబుల్ అండి. సో హలో ప్లస్ యూజర్ నేమ్ అంటే దీని యొక్క వాల్యూ అనేది కావాలి కదా. సో దీని వాల్యూని మనం ఎలా అసైన్ చేసాం అంటే ఇక్కడ చూడండి, స్కానర్ తీసుకున్నాం కదా మనం. ఈ యొక్క స్కానర్
ద్వారా అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నటువంటి స్కానర్ ద్వారా. ఈ స్కానర్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం మళ్ళీ చెప్పుకున్న విషయాలే. ఇదేం కొత్త విషయం కాదు మనకు. ఓకే. సో, దీన్ని ఏం చేసామంటే మనం వాల్యూని ఎలా అసైన్ చేసామంటే ఇక్కడ స్కానర్ ద్వారా యూజర్‌కి ఆ చాయిస్‌ని ఇచ్చే విధంగా అసైన్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ స్ట్రింగ్ యూజర్ నేమ్ జనరల్‌గా అయితే మనం డబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అండ్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనేది వాల్యూ అసైన్ చేయడానికి ఆల్రెడీ ప్రీవియస్ ట్యుటోరియల్స్‌లో చెప్పుకోవడం జరిగింది. సో, ఇక్కడ ఇది కూడా ఎలాంటి కొత్త విషయం మనకు కాదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రాంప్టింగ్ అంటే మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ వాల్యూ తీసుకునేటప్పుడు వారికి ఆ ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తాం. అంటే వాళ్ళు ఏం ఎంటర్ చేయాలి, ఓకే, ఒక నంబర్ ఎంటర్ చేయాలా, వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలా, పాస్వర్డ్ ఎంటర్ చేయాలా. సో ఆ విధంగా వాళ్ళకు తెలిసే విధంగా సాఫ్ట్వేర్లో ఏంటంటే యూజర్కి తెలిసే విధంగా యూజర్ ఫ్రెండ్లీగా ఒక రకంగా, ఓకే. సో మన సాఫ్ట్వేర్ ఉండడం కోసం ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇది కూడా కొత్త విషయం ఏం కాదు, మనం ఆల్రెడీ చేసిందే. అండ్ మరో విషయం ఏంటంటే ఇక్కడ ఔటర్ క్లాస్‌లోని అంటే ఓకే, ఒక బయట క్లాస్‌లోని వేరియబుల్‌కి మనం వాల్యూని అసైన్ చేయడం కోసం దానికి సంబంధించిన అంటే ఈ క్లాస్‌ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది కదా! సో ఈ క్లాస్‌ని మనం ఏ విధంగా యూజ్ చేసామంటే ఈ క్లాస్ నేమ్‌ని యూజ్ చేసి, ఓకే, లాస్ట్ ట్యుటోరియల్‌లో చెప్పిన విధంగా మనం ఆ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటండి? యూజర్ ఓబీజే అనేటువంటి ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ డాట్ అండ్ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్న మెథడ్ నేమ్ ఇచ్చేసి ఆ తర్వాత ఎంప్టీ పారంథసిస్‌లో మనం ఏదైతే పారామీటర్‌ని పెట్టామో ఇక్కడ వితౌట్ పారామీటర్ టైప్ అండి. ఓకే. అది స్ట్రింగా, ఇంటా, డబులా అనేది అక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం పారామీటర్ నేమ్ మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే. సో ఇది ఓవరాల్‌గా మనం ఇప్పుడు చేసినటువంటి ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకేం రావాలండి? మనం ఏదైతే ఎంటర్ చేసామో హలో అని చెప్పేసి ఆ నేమ్ వచ్చేయాలి. ఓకే. సో ఒకసారి రన్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా చూసుకోవాలి ఒకసారి. ఓకే. ఇక్కడ నుంచి మనం ఎర్రర్స్ అనేవి ఉన్నవా లేవా అనేది వెంటనే చూసుకున్న తర్వాత ఒకసారి రన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు చూసుకోకుండా వెళ్ళినా ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎనీవేస్ చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రన్ సమీర్. ఓకే. సో ఇక్కడ చూడండి. ఓకే. పై క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రఫీక్ అని చెప్పేసి నేను టైప్ చేసినట్లయితే ఎంటర్ ప్రెస్ చేయగానే హలో రఫీక్ అని చెప్పేసి వచ్చేసింది. ఓకే. సో మరోసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జెస్సీ అనుకోండి. ఓకే. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అంటే జెస్సీ అని చెప్పేసి టైప్ చేయడం జరిగింది యూజర్. ఓకే. సో ఎంటర్ ప్రెస్ చేయగానే హలో జెస్సీ అని చెప్పేసి మనకు సిస్టమ్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ సిస్టమ్ అవుట్పుట్ని మనం ఏ విధంగా తీసుకున్నామంటే మెథడ్ యొక్క పారామీటర్ని యూజ్ చేస్తూ, ఓకే, మెథడ్ యొక్క పారామీటర్స్ అంటే ఔటర్ క్లాస్ యొక్క మెథడ్ యొక్క పారామీటర్. ఓకే. ఇది ఔటర్ క్లాస్ అయితే క్లాస్ నేమ్ ఏంటండి? ఆరెంజ్. ఓకే. సో మెథడ్ ఏంటండి? న్యూ గూగుల్ అనేటువంటి ఒక మెథడ్‌లోని పారంథసిస్‌లో మనం యూజ్ చేసినటువంటి పారామీటర్‌ని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఓకే. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. 4, 5 సార్లు చూసాక కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక నాకు డెఫినిట్‌గా కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను మీకు క్లారిఫై చేసే ప్రయత్నం డెఫినిట్‌గా చేస్తాను. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోలను లైక్ చేయండి. ఓకే. సో అలాగే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ దయచేసి మర్చిపోకుండా నా వీడియోలను షేర్ చేసుకోండి. ఓకే. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వారవుతారు. అండ్ ఆహ్, నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఓకే. సో అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకేమవుతుందంటే మీ మెయిల్ ఐడీకి, ఓకే, మీరు ఏదైతే మెయిల్ ఐడీతో సబ్స్క్రైబ్ అవుతారో ఆ ఈమెయిల్ ఐడీకి నేను పెట్టేటువంటి అంటే నేను అప్లోడ్ చేసేటువంటి కొత్త ట్యుటోరియల్స్ ఏవైతే ఉన్నావో అవి మీ మెయిల్‌కి డైరెక్ట్‌గా వస్తాయి. సో ఆ విధంగా మీరు డైరెక్ట్‌గా మీ ఇన్‌బాక్స్‌లో నా ట్యుటోరియల్స్‌ని పొందవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.